the Indians? No! They literally come down into our beach down in Sylvan Lake and literally shit in the sand. We've had to have news reporters tell people not to shit in the sand, and they're all Indian. They all immigrate here illegally and they're f***ing annoying. They work all the jobs in here so people can't go get jobs in their own country, and it's hard to understand that. Like, if you order food, all you get is this, all you get is this. Would you date an Indian? No. Never. ఈ మధ్య మన ఇండియన్స్ మీద మనం నోటీస్ చేస్తుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ఆఫ్లైన్ కానీ రియల్ లైఫ్ లో కూడా రేసిజం ఎక్కువైపోయింది. ఒక 10 years బ్యాక్ ముందు ఒకలా ఉండేది, ఈ మధ్య ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. సో ఈ వీడియోలో వి వాంట్ డిస్కస్, వి వాంట్ డిబేట్ వాట్ ఆర్ ద రీజన్స్, మన తప్పు ఎంతవరకు ఉంది, బయట వాళ్ళ తప్పు ఎంతవరకు ఉంది, అండ్ సి వి వాంట్ డిస్కస్ మోర్ హౌ వి క్యాన్ రిజాల్వ్ ద ఇష్యూ, రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ విక్టిమ్. సో జయ్, నువ్వు యూకేలో ఎన్ని సంవత్సరాలు చుట్టిన ఇప్పటి వరకు? 18 years అవుతుంది బ్రో. 18 years నుంచి ఐమ్ ప్రెటీ ష్యూర్ యూ మస్ట్ హ్యావ్ సమ్ ఆర్ అదర్ ఎక్స్పీరియన్స్ విత్ రేసిజం ఆర్ స్టీరియోటైపింగ్ ఆర్ ఐ డోంట్ నో డిస్క్రిమినేషన్. ఏదైనా జరిగిందా నీకు? ఎస్ అండ్ నో. సో మోస్ట్లీ నో. అయినాయి, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినాయి. అయినాయి కానీ ఈ రేసిజం కంటే నాకేందంటే డిస్క్రిమినేషన్ అనేది యూ కెన్ సీ ఇట్ స్ట్రైట్ అవే. నువ్వు ఎక్కడ నెట్వర్కింగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు కానీ, లేకుంటే ఏదన్నా ఉన్నప్పుడు నీ గట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. వీడు మనల్ని ఎలా చూస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది యూ కెన్ సీ ఇట్. ఆల్దో వాళ్ళు పీపుల్ చెప్పకున్నా బయటికి యూ కెన్ సీ ఇట్. నేను పర్టికులర్ ఇన్సిడెంట్ అయితే, నేను ఒకసారి నా కొత్త ఐటీ జాబ్ స్టార్ట్ అయినాను ఒక 15 years ago. ఇది ఒకసారి పబ్కి వెళ్ళాం అందరం, వర్క్ కొలీగ్స్ అందరు కలిసి. పబ్కి వెళ్ళినప్పుడు పబ్ ఫుల్ బిజీగా ఉండే, నేను చూసుకోకుండా వెనకాల ఒక అమ్మాయి ఉంటే వెనక జరిగినప్పుడు అమ్మాయి కాలు దొక్కిన. చూసుకోకుండా దొక్కినా అని చెప్పేసి ఎంబడే వెనక తిరిగి సారీ అని చెప్పిన. అమ్మాయి వినకుండా వీడు కావాలని బాగుంటే కాలేం దొక్కుతాం బ్రో. కాలేం దొక్కుతాం, ఇక అడుగుతాం, ఏదైనా మాట్లాడతాం కానీ. సో వాడి అమ్మాయి వెళ్ళి వాడు బాయ్ ఫ్రెండ్ చెప్పింది. వాడు ఏమన్నా ఉన్నాడు, వాడు ఉరికొచ్చిండు. ఏం జరిగిందంటే ఇట్లా కాలు దొక్కినా సారీ చెప్పిన అంటే నో అని చెప్పి పంచి బాకీ బాస్తాడు అని చెప్పి పంచి నీకు రెడీ అయిపోయాడు వాడు. టైంకి మా కొలీగ్ ఒక ఆయన స్కాట్ అని వచ్చి మధ్యలోకి వచ్చి ఇప్పుడు కొట్టా చూస్తా అన్నాడు. లేకుంటే వడే నాకు ఆ రోజు. అప్పుడే జిమ్ జాయిన్ అయినా, ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నాను. అప్పుడే అనుకున్నా 2 రోజులు పోయినా, ఇక తర్వాత ఊకున్నా, క్షమించేసా. తర్వాత ఒకనాడు నేను పబ్కి పోయి వస్తున్నా, బాగానే తాగి నడుచుకుంటూ వస్తున్నా. 3 o'clock, ఇక్కడ 3 o'clock క్లోజ్ చేస్తారు పబ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నా, నడుచుకుంటూ పోతుంటే ఒకడు సైకిల్ మీద పోకుండా సేమ్ అదే డైలాగ్ వేసిండు మళ్ళా, యూ ఈ బాస్టర్డ్ అది అని. అంటే రే నాది ఆ కంట్రీ కాదురా, నేను ఇండియా అని చెప్పి వెళ్ళిపోయాను. ఈ 2 ఇన్సిడెంట్స్ బాగా గుర్తు. తర్వాత చిన్న చిన్న డిస్క్రిమినేషన్ ఇన్సిడెంట్స్ ఉంటుండే కానీ పెద్దగా ఏం కాదు. ఓకే, అట్లా. సో యూకేలో ఉన్న వాళ్ళకి ఇది ఒకటి ఎట్ సమ్ పాయింట్ జరుగుతుంది. ఇది ఆ పాకి అనే వర్డ్ వస్తుంది, ఇండియన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే తెల్లోడికి దే డోంట్ నో టు డిఫరెన్షియేట్ హూ ఈస్ ఫ్రమ్ వేర్, రైట్. ఒక్కోసారి తెలిసినా వాడికి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాడికి తెలిసిందో వాడేస్తాడు వాడు. బట్ ఐ థింక్ వీ షుడ్ లుక్ ఇన్ టు ఇది ఎందుకు జరుగుతుంది ఈ మధ్య. నేను ఒక వీడియో చేశాను మొన్న, వై ఇట్స్ హ్యాపెనింగ్ మోర్ ఆన్లైన్. యాజ్ ఐ సెడ్, నువ్వు బయట దేశాలు 20-30 సంవత్సరాలు ఉన్నా నీకు ఒక ఇన్సిడెంట్ కూడా జరగదు. కానీ ఇంటర్నెట్కి వెళ్ళి చూస్తే రోజు తెగ జరిగిపోతుంది అన్నట్టు ఉంటుంది, రైట్. ఒకటేంటంటే మోస్ట్ పాపులర్ కంట్రీస్ చైనా, ఇండియా. ఓకే, చైనా వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్స్, వాళ్ళ గూగుల్, వాళ్ళ ట్విట్టర్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోని దే ఆర్ నాట్ హియర్. నువ్వు ఎక్కడైనా యూట్యూబ్ వీడియోస్ ఎక్కడ వాళ్ళ కామెంట్స్ కనిపించవు. ఫర్ ద సేమ్ రీజన్ ఎవ్రీథింగ్ ఈస్ బ్యాన్. అమెరికన్ యాప్స్ అని అక్కడ బ్యాన్ ఉన్నాయి. తర్వాత హైయెస్ట్ పాపులర్ కంట్రీ మన ఇండియా, అఫ్ కోర్స్ నెంబర్ 1 మనమే. అండ్ వీ యూజ్ ఎ లాట్, రైట్, వీఆర్ ఎవ్రీవేర్. సో నువ్వు ఏ పోస్ట్ పెట్టినా దానికి రీచ్ కావాలంటే యూ హ్యావ్ టు టార్గెట్ ఇండియన్స్. ఒక్కోసారి ఇన్ ఎ గుడ్ వే, లైక్ ఓ ఐ ట్రైడ్ ఇండియన్ ఫుడ్, ఇట్స్ టూ గుడ్, ఐ లవ్ ఇండియన్స్ అని ఒక ఫేక్ ఎంతూసియాజం పెడుతుంటారు. మన వాళ్ళకి ఆర్గజమ్స్ వచ్చేస్తాయి. గివ్ హిమ్ ఆధార్ కార్డ్, కింద వచ్చేసి ప్లీజ్ ట్రై దిస్, ప్లీజ్ ట్రై దాట్, వాచింగ్ ప్రభాస్ బాహుబలి ట్రైలర్ క్రేజీ అని ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే ప్లీజ్ వాచ్ అవర్ ఎన్టీఆర్ అన్న వీడియో.
మన వాళ్ళకి అసలు పిచ్చెక్కిపోతారు ఒక తెల్లోడు మనల్ని పొగుడుతున్నాడు అంటే. Yeah. దట్స్ వన్ వే ఆఫ్ గెటింగ్ ద రీచ్. సెకండ్ వే ఇస్ షోయింగ్ హేట్రెడ్. ఇండియా అది, ఇండియన్స్ ఇది, H1B, జాబ్ స్టీలింగ్ అది ఇది అనేసరికి వెంటనే మన వాళ్ళు వచ్చి డిఫెండ్ చేయడం మొదలు పెడుతుంటారు. డిఫెండ్ చేయడంలో ఏంటంటే డూ కామెంట్స్ అండ్ స్టఫ్, అండ్ ఆబ్వియస్లీ ఈ ప్లాట్ఫామ్స్ దే సీ ఇట్ యాజ్ అన్ ఎంగేజ్మెంట్. అరే అందరూ వస్తున్నారు, ఎంగేజ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఇంట్రెస్ట్, కానీ అది ఇంకా పుష్ చేస్తుంది. దానివల్ల అంటే ఇలాంటివి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ట్విట్టర్ ట్వీట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఎక్కడైతే మన మీద హేటెడ్ ఎక్కువ ఉందో. సో నేను అదే వీడియో చేశాను ఒకటి, ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి డిస్క్రిమినేటర్లీ వీడియోస్ కానీ కనిపిస్తే డోంట్ ఎంగేజ్ ఫస్ట్. సెకండ్, సింపుల్గా రిపోర్ట్ చేయండి. కి రేసిజం, స్టీరియోటైప్, వాట్ ఎవర్, అది ఆడేం మాట్లాడతాను బట్టి, బుల్లింగ్ ఏదో ఒకటి రిపోర్ట్ చేయండి. మ్యాక్సిమం ద అకౌంట్ విల్ వానిష్. రైట్, ఒకటి ఆన్లైన్, ఒకటి రియల్ లైఫ్ లో. ఎస్, దే ఆర్ మెనీ రీజన్స్ ఆఫ్ కోర్స్. ఒకటి ఆబ్వియస్లీ ఇండియన్స్ వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనడా తీసుకో. కెనడాలో ఒకప్పుడు టిమ్ హార్టన్స్ ఇవన్నీ జాబ్స్ ఇక్కడ కాలేజ్ పిల్లలు చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక కల్చర్ ఉంది కదా, పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోరు, కాలేజ్కి రాగానే దే డూ పార్ట్ టైమ్ జాబ్స్, సమ్మర్ జాబ్స్ అవి చేసి దే మేక్ దర్ ఓన్ మనీ ఫర్ వెకేషన్స్ ఆర్ వాట్ ఎవర్. అయితే మన ఇండియన్స్, మన పంజాబీ బ్రదర్స్ అందరూ మంచి అడవుల్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి మొత్తం ఆ ఆడ్ జాబ్స్ అన్ని ఎత్తేసారు, అన్ని వీలే చేస్తున్నారు. ఆబ్వియస్లీ టీన్స్ దే డోంట్ హ్యావ్ దీస్ ఆడ్ జాబ్స్ టు డూ ఎనీమోర్. అదొక వైపు. తర్వాత మన ఐటీ వాళ్ళు అదొక ప్రభంజనం, వాళ్ళు వచ్చి అక్కడి నుంచి అటాక్ చేసారు మన వాళ్ళు, అక్కడి నుంచి వాళ్ళకి జాబ్స్ పోయినాయి. తర్వాత అది కెనడాలో. ఇంకా యుఎస్ లో చెప్పేదేముంది, H1B లొల్లి స్టార్టింగ్ ఇప్పటి వరకు అదే లొల్లి నడుస్తుంది. H1Bs వచ్చేసి జాబ్స్ తీసుకెళ్లిపోతున్నారు, అది ఇది. ఇంకా మన వాళ్ళు చేసే కథలు కూడా మన వాళ్ళే ఉంటాయి కదా, అది కడుపు చూసుకుంటే కాలు మీద పడుతుంది అనేసి, అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ స్టిల్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్. ఎస్, చాలా మంది అమెరికన్స్ దే కంప్లైంట్ కి ఇండియన్స్ రావడం వల్ల నా జాబ్ పోయింది. బికాస్ మై కంపెనీ వాంట్ టు, ఒకటి ఐదర్ దే వాంట్ సెండ్ ఇట్ టు ఓవర్సీస్. ఇండియాలో ఏమైనా హైర్ చేసుకుంటే 30-40 వేలో సేమ్ జాబ్ చేసుకోవచ్చు. లేదు లోకల్గా హైర్ చేసుకోవాలంటే దే వాంట్ గెట్ సంబడి సమ్ చీప్ H1B, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 200K, H1Bకి 100K పే చేసినా, 80K పే చేసినా చేస్తాడని దే స్టార్ట్ రిప్లేసింగ్ ఎవ్రీ వన్. ఆబ్వియస్లీ హేట్ అక్కడి నుంచి ఒకటి స్టార్ట్ అయింది బాగా, బట్ దట్స్ వెరీ మైనర్ గ్రూప్. రైట్, నువ్వు మీట్ సో మెనీ అమెరికన్స్, నాకు ర్యాండమ్ గా ఒక్కరు కూడా, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక్కరు కూడా అవ్వలేదు నాకు. మన ఇండియన్స్ లో ప్రతి ఒక్కరు తీసి ఒక రాయి వేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తగులుతుంది మన దగ్గర. రైట్, సో నాకు ఒకసారి ఎగ్జాజరేట్ చేస్తారు అనిపిస్తుంది కి మీ వల్ల మా జాబులు పోయినాయి అనేది. బట్ అగైన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకొకటి వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఈస్ ద మన వల్ల బిహేవియర్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. Yes. I have done multiple videos on this one, right? The way you behave, the way you talk. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆల్మోస్ట్ లైక్ 20+ years నుంచి నేను బయట ఉన్నా డిఫరెంట్ కంట్రీస్ లో. I never faced any racism. Yeah. Okay. Not exactly directly. డిస్క్రిమినేషన్ జరుగుండొచ్చు నాకు తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెజ్యూమ్ పంపిస్తా జాబ్ కి, వాడు ఒక ఇండియన్ పేరు చూస్తాడు, పక్కన పడేస్తాడు. అది యూ విల్ నెవర్ నో నీకు డిస్క్రిమినేషన్ జరిగిందని, రైట్? సో అది నీకు జరగదు, అది నీకు తెలియదు. బట్ రేసిజం వేర్ సంబడి కమ్స్ టు యువర్ ఫేస్ అండ్ కంఫరెన్స్ యూ, అది ఎప్పుడు జరగలేదు. అది ఒకటి నేను అట్రిబ్యూట్ చేసేది జిమ్ కి. ఐ బీన్ వర్కింగ్ అవుట్ ఫర్ 20+ years. ఐ వాంట్ లుక్ స్ట్రాంగ్. ఓకే, సో నో మ్యాటర్ వేర్ ఐ గో, ఏ దేశంలో ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, ఏ జాబ్ చేస్తున్నా, వెకేషన్ లో ఉన్నా, మేక్ షూర్ ఐ గో టు ద జిమ్, లుక్ గుడ్. ఎస్, దే ఆర్ సమ్ గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్. 1 year లో నువ్వు ఒకసారి ఫిట్ గా ఉంటావు, ఒకసారి అవుట్ ఆఫ్ షేప్ ఉంటావు, బట్ స్టిల్ అదొక ఆర్క్ మెయింటైన్ చేసుకుని వచ్చిన, అండ్ దట్ హెల్ప్ మీ ఎ లాట్. అందుకే నేను నా వీడియోస్ అన్నింట్లో ఇదే చెప్తా, గో టు జిమ్, బిల్డ్ సమ్ నైస్ ఫిజిక్, లుక్ థ్రెట్టింగ్. ఒకవేళ నువ్వు అంత స్ట్రాంగ్ ఉండకపోతే ఫేస్ అయ్యేవాడివా డూ యూ థింక్? డిస్క్రిమినేషన్ ఎక్కువ జరిగేది. ఓకే, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపన్స్ ఇన్ ద క్లబ్స్. యూ గో టు ఏ క్లబ్, యువర్ టైం, ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు, రైట్? యూ స్టార్ట్ ద కన్వర్సేషన్, స్మూత్ గా నడుస్తుంటది, బికాస్ యూ సెడ్ సంథింగ్ ఫనీ, షీఈస్ లాఫింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కోసారి వస్తుంది వే ఆర్ యూ ఫ్రమ్ అనే టాపిక్. ఇండియా అనగానే దే ఆర్ సమ్ ఛాన్సెస్ ద గర్ల్, అమ్మాయి వెంటనే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. కొందరు అని పక్కకి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ దానికి కర్నూలు చావడానికి 100 కారణాలు, 1000 కారణాలు అన్నట్టు. నువ్వు ఇంతకుముందు రీల్ చేసినా గుర్తుంది.
టాపిక్. ఆ? నువ్వు ఇంతకుముందు రీల్ చేసావు, నాకు టాపిక్ గుర్తుంది. యా మన మన వాళ్ళు చేసిన పనులు ఫస్ట్ థింగ్. యా ఇప్పుడు ఒకటి బాడీ ఓడర్ ఈజ్ సంథింగ్. నేను చాలాసార్లు మాట్లాడతాను, చాలా మంది కోపం వస్తుంది ఇండియాలో. ఎస్ ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ హౌ మచ్ ఇది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది. మన వాళ్ళు క్లబ్లోకి వెళ్తారు, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఓడర్. క్లబ్ స్టార్టింగ్ లో పర్ఫ్యూమ్ కొట్టుకు వెళ్తా బాగానే ఉంటుంది, అది ఒక క్లోజ్ స్పేస్ లో ఒక 500 మంది 1000 మంది లోపల ఉంటారు, మ్యూజిక్ వస్తుంటది, డాన్స్ వేస్తుంటారు, స్వెట్ వస్తుంటది, అండ్ యూ స్టార్ట్ స్మెల్లింగ్. మనం ఎక్కువ వస్తాం ఎందుకంటే మనం తినే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి అని వల్ల ఎక్కువ వస్తుంది. Yeah. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, దాంట్లో సిగ్గుపడేది లేదు ఏం లేదు. వీ హ్యావ్ టు సీ హౌ వీ కెన్ వర్క్ అరౌండ్. Yeah. ఓకే, అందుకే నేను ఎప్పుడు నా కార్ లో ఒక డియోడ్రెంట్ ఉంటుంది, నా బ్యాగ్ లో ఒక డియోడ్రెంట్ ఉంటుంది. నేను క్లబ్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా టీ షర్ట్ కూడా తీసుకెళ్తా, కార్ లో Okay. పెట్టేస్తాను. ఎందుకంటే నీకు ఇఫ్ ఆర్ డాన్సింగ్ ఎ లాట్, రాత్రి 1 గంటకి ఎక్కడి నుంచో స్మెల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చెక్ చేసుకుంటుంటా, బాత్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంటా. ఎందుకంటే నువ్వు స్మెల్ వస్తే నీకు ఎవరు చెప్పరు వచ్చి నువ్వు స్మెల్ వస్తున్నావు అని. దే విల్ అవాయిడ్ యూ, దట్స్ ఇట్. Yeah. రైట్. ఇది మన వాళ్ళు కొత్తగా స్టూడెంట్స్ వస్తారు చూడు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం రాబాయి మగాడిని స్మెల్ వస్తా మనకు దగ్గర నేర్పిస్తారు, మగాడు చెమట వాసన వస్తాడు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఎవరికి సిగ్గుపడకు, ఇవన్నీ నేర్పిస్తారు మన దగ్గర. అది ఒక మెయిల్ థింగ్ కింద చూస్తారు మన వాళ్ళు. Yeah. బట్ ఇక్కడ అలా వర్కౌట్ కాదు కదా. ఓకే. సో స్మెల్ ఒకటి చాలా వరకు మనకి డ్యామేజ్ చేసింది. అందులో నువ్వు ఇంట్లో మంచి చికెన్ కర్రీ తినేసి బయటికి వెళ్ళి ఆఫీస్ మీటింగ్ అందరి మధ్యలో కూర్చుంటే రైట్ అవే వస్తుంది స్మెల్, అది అందరికి గప్పున వస్తుంది. నువ్వు మొహం కడుక్కున్నా, నేను చేతులు కడుక్కున్నా అనుకుంటావు కానీ. అందుకే నేను ఇఫ్ ఐ హావ్ సమ్ ఇంపార్టెంట్, నేను డేట్ ఉన్నా, మీటింగ్ ఉన్నా, ఇఫ్ ఐ నో కి ఐమ్ గోనా బి బిట్వీన్ పీపుల్ ఆర్ ఈవినింగ్ క్లబ్కి వెళ్తున్నా అనుకున్నా, ఆ రోజు నేను ఇండియన్ ఫుడ్ తినా. ఓకే. ఓ అట్లీస్ట్ వండుకున్న స్పైసెస్ అయ్యా తక్కువ వేస్తా, లేకపోతే ఒక మార్నింగ్ తినేసి ఐ కీప్ దట్ గ్యాప్. ఓకే. దీంట్లో సిగ్గుపడేది లేదు. సి ఇండియన్ ఫుడ్ ఈస్, నాకు అది కూడా నేను కూడా ఉండలేను. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. Yeah. బట్ యూ షుడ్ వర్క్ అరౌండ్ ఇట్. అంతే తప్ప కోపం తెచ్చేసుకుని ప్రతిదానికి హర్ట్ అయిపోయి వీడు మన ఇండియన్ కల్చర్ ని దానేస్తున్నాడని నువ్వు అదే కంటిన్యూ చేస్తే, ఇప్పుడు ఇండియన్స్ మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ వీడియోస్ కింద చూసినా మన వాసన మీద ఎక్కువ ఉంటుంది కామెంట్స్. Yeah. స్మెలీ జీట్స్ అని, పూప్ జీట్స్ అని. అక్కడ యూకేలో పాకి నడుస్తుంటది, ఇక్కడ యూకేలో పా జీట్స్ అని ఎక్కువ నడుస్తుంటది. ఓకే. ఇప్పుడు ఆ పా జీట్స్ ని పూప్ జీట్స్ చేసారు. ఈ పా జీట్స్ ఇది కెనడా నుంచి వచ్చింది, ఎందుకంటే పంజాబీస్ అక్కడ బాగా పాజీ అంటారు కదా, అక్కడి నుంచి Yeah. వచ్చింది. అది ఇప్పుడు మనల్ని అంటున్నారు. సో ఈ స్మెల్ ఒకటి బాగా దెబ్బతీసింది మనకి. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో పిల్లలకి చెప్పా, మా ఇంట్లో అబ్బాయికి, అరే మాస్టర్స్ కి యూఎస్కి వస్తా అంటున్నావు, ఫుల్ చెమట వాసన వస్తున్నావు, చూసుకో డియోడ్రెంట్ అంటే. వాడు చూసింది, ఎవడు పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు, అమెరికాకి వెళ్ళి డాలర్స్ గురించి మాట్లాడగలని వీడు వాసనల గురించి మాట్లాడుతున్నాడు. దే డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇష్యూ. Yeah. రైట్. ఇండియాలో నువ్వు ఒక లిఫ్ట్ లోకి ఎంటర్ కాగానే నీకు స్మెల్ వస్తుంది, నువ్వు వాళ్ళకి దే డోంట్ ఫీల్ ఇట్. ఎందుకంటే అందరు అదే స్మెల్ వస్తారు, అంతా అదే స్మెల్ వస్తుంటది. సో ఎవరైనా ఒక ఫారినర్ ఎవరైనా వచ్చి ఒక వీడియో పెట్టిన ఇండియా స్మెల్ వస్తుందంటే వాడిని బండబుల్ తిడతారు మన వాళ్ళు వెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఐ సే సింపుల్, నీ ఇంట్లో నువ్వు ఎలా ఉండు, లైక్ ఇండియాలో నువ్వు ఎలా ఉండు, బట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్, లివ్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారం ఉండాలి. రైట్. సో వాళ్ళకి స్మెల్ పెద్ద ఇష్యూ అంటే నీకు జరుగుతుంది, యూరోప్ లో చాలా జరుగుతుంది. మెట్రోస్ లో నువ్వు వెళ్ళి కూర్చోగానే పక్కన ఉన్నాడు లేచి వెళ్ళిపోతాడు. నువ్వేమనుకుంటావు, నేను ఇండియన్ గా, నేను నల్లగా ఉన్నా, అందుకేడు లేచి వెళ్ళిపోయాను అనుకుంటావు. ద రీజన్ మోస్ట్లీ స్మెల్. Yeah. ఓకే, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ అంటే యూరోప్ లో కానీ యూకేలో కానీ, ఇఫ్ యూ గో అండ్ సర్చ్, యూకేలో ఒక రియాలిటీ కంపెనీ వేర్ దే రెంట్ హౌసెస్, దే సెడ్ వీ విల్ నాట్ రెంట్ హౌసెస్ ఫర్ ఇండియన్స్. యూ కెన్ గూగుల్ ఇట్. యూకేలోనే అది పెద్ద కాంట్రవర్సీ జరిగింది, అది రేసిజం. అది వాడిచ్చిన రీజన్ ఏంటంటే ఇండియన్స్ ఇంట్లో కర్రీస్ వండుతారు, కుకింగ్. Yeah. ఆ కర్రీస్ అన్ని ఆ చెక్కలకి అంతా ఉండిపోతుంది స్మెల్. అండ్ తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు దే డోంట్ లైక్ టు మూవ్ ఇన్, అందుకే వాడు ఇండియన్స్ కి అని చెప్పేసి. ఐ విల్ టెల్ యూ మా పర్సనల్ ఒక ఎక్స్పీరియన్స్. నేను నా ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్, వీఆర్ ఇన్ ఏ బిల్డింగ్, లోపలికి వెళ్తుంటే కర్రీ వాసన వచ్చింది. నేను ఆటోమేటిక్ గా నైస్ స్మెల్ అన్న, వెంటనే ఇమోషనల్ గా వచ్చేసింది కర్రీ స్మెల్ ఇనాగానే. ఆడు కొంచెం తేడాగా మొహం పెట్టి యా బట్ యు నో మై క్లయింట్స్ వెన్ దే స్మెల్ దిస్ కైండ్ ఆఫ్ స్మెల్స్ దే విల్ నాట్ బై ద హౌస్ హియర్ అన్నాడు. వాడికి తెలియదు నేను ఇండియన్ అని. ఓకే. సో అదొక సెమినార్ లో ఉన్నప్పుడు కూడా ఒక రియల్టర్ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌస్ ని క్లీన్ ఎలా చేయాలి అన్న దాంట్లో షీ వెంట్ ఆన్ టు సెట్ కి
ఇండియన్స్ వాళ్ళ ఇళ్లలో కొంచెం స్మెల్స్ అయి ఉంటాయి, వీ హావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ క్లీన్ ఇట్ బిఫోర్ సంథింగ్ ఆ టైప్. Yeah. సో ఈ స్మెల్స్ అనేది, కర్రీ స్మెల్ అనేది చాలా పెద్ద ఇష్యూ మన దగ్గర. ప్రాబ్లం ఏంటంటే నో బడీ స్టిల్ రియలైజింగ్ ఇట్. అది చాలా డ్యామేజ్ చేస్తుంది మనల్ని. Yeah. ఓకే, దట్స్ వన్ థింగ్. సెకండ్ రీజన్ వచ్చేసి ఆబ్వియస్లీ మన ఎంతూసియాజం. మన వాళ్ళు సినిమాలు రిలీజ్ అయితే వేస్తారు చూడు, ఓవర్ యాక్షన్. రైట్. Yeah. యూకేలో కూడా జరిగింది కదా, చెత్తలేస్తూ వచ్చి వాళ్ళు సినిమా థియేటర్ల మధ్యలో ఆపేసి అది ఇదే. నేనైతే అయితే మన ఒక సినిమాలో ఉన్నా నేను, వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడు, జల్సా అవునా? సినిమాకి వచ్చి మధ్యలో ఆపేసి వార్నింగ్ ఇచ్చారు. ఓకే. యా, యాక్చువల్ గా జల్సా అప్పట్లో ఎట్లా అంటే ఆ, ఎవరో ఒకరు స్టూడెంట్స్ తీసుకొచ్చి సినిమా వేస్తుండే అనమాట, ఒక షో వేస్తుండే. యా, Hmm. జల్సా సినిమా అప్పుడు పక్కన ఇంకో థియేటర్, వీళ్ళది మల్టిపుల్ స్క్రీన్స్ ఉంటాయి కదా బ్రో, పక్క థియేటర్ లో నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అనే ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ సినిమా. మా ఫేవరెట్ మూవీ. యా, ఖతర్నాక్ మూవీ కదా, అది నడుస్తుండే. అది కంప్లీట్ గా క్వైట్ మూవీ. జల్సా మేము అరిసే అరుపులకి మొత్తం రూపులు వేసిపోయేది. సో వాడు మేనేజర్ గారు మధ్యలో వచ్చి ఆపేసి మీరు ఇలా అరిస్తే నేను కంటిన్యూ చేయనని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, పేపర్లు అరుపులకి. యా యా, గోన్. సో అయితే మనోళ్ళు ఇక్కడ ఇచ్చే రీజనింగ్ ఏంటంటే, ఇక్కడ మన డాలస్ లో ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా, మేము థియేటర్ వాళ్ళకి డబ్బులు ఇస్తాము, తర్వాత క్లీనింగ్ కి డబ్బులు ఇస్తాము, Yeah. అది అని వాళ్ళు ఒక రీజనింగ్ చేస్తున్నారు. అది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఆ వీడియోస్ ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చి ఇండియన్స్ అమెరికాకు వచ్చి ఇలా చెత్తేస్తున్నారు, ఇండియన్స్ వచ్చి అమెరికాని కూడా ఇండియాలో తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. Yeah. అది కొందరు ఉన్నాయి, కొన్ని రైట్ వింగ్ గ్రూప్స్, వీళ్ళు ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే కొన్ని ఎప్పుడో 5 years 10 years 7 years బ్యాక్ వీడియోస్ తీసుకొచ్చి పెడుతున్నారు. జనాలు వీడియో చూసారు అంతే, అది ఎన్ని సంవత్సరాల క్రితంది, కాంటాక్ట్స్ ఏంటి వాళ్ళకి అవసరం లేదు. దేశీ అంతా చెత్తేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు, పోస్టర్లకి జెండాలు వేసి తిరుగుతున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళ కోపం వస్తుంది, మేము ఇంత క్లీన్ గా పెట్టుకుంటున్నాము, ఇన్ని ట్యాక్స్లు కడుతున్నాము, వీళ్ళు ఇమిగ్రెంట్స్ కింద వచ్చేసి చెత్తేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని. Yeah. అక్కడి నుంచి కూడా దాని మీద కూడా వీడియో చేశాను నేను, దట్ వెంట్ రియలీ వైరల్. అక్కడి నుంచి కూడా ఒక ఇది పెరిగిపోతుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చి లైక్ యూకే, ఇప్పుడు కెనడా తీసుకో, నేను కెనడా 10 years బ్యాక్ వెళ్ళా. లైక్ ఒకప్పుడు కెనడియన్స్ ని నైసెస్ట్ పీపుల్ అని అర్థంటుండే, చాలా మంచిగా ఉంటుండే, అందరు చాలా నైసెస్ట్ పీపుల్ అన్నమాట, నో రీజన్ నథింగ్. అప్పుడు వెళ్ళాను, రియలీ ఎంజాయ్డ్, ఐ మేడ్ ఫ్రెండ్స్ ర్యాండమ్లీ, యూనో, ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ స్టఫ్. మొన్న రీసెంట్గా వెళ్ళా, ఐ సీ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఇన్ ఎనర్జీ. ఎందుకంటే మన పంజాబీ ఇమిగ్రేషన్ మన లాస్ట్ 10 years లో మన వాళ్ళు ఫుల్ కొట్టారు, మన వాళ్ళు అందరూ చేరిపోయారు అక్కడ. పెద్ద స్కామ్లు, అది ఇది, వీసా రూల్స్ ని అది చేయడం, ఇది చేయడం, అది ఇది. ఓకే. సో అక్కడి నుంచి అదొక డివిజన్ వచ్చేసింది. అందులో మన ఈ గొడవలు కూడా ఉంటాయి కదా, ఖాళీస్థానీ గొడవలు, అది ఇది, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడాలు, గొడవలు, ఇది ఇదంతా. Yeah. కెనడియన్స్ అంటున్నారు, మాకెందుకురా మీ గొడవ, మీరు కొట్టుకు సావండి అక్కడ ఇండియాలో, మా దేశానికి వచ్చి మీరు రోడ్ల మీద రాస్తా రూపోలు చేసి అది చేసి. మన పంజాబీలు వీక్ మొత్తం బంద్ చేస్తారు, ఒక సండే రోజు ఒక ఆఫ్ వస్తుంది వాళ్ళకి. Yeah. దే వాంట్ ఎంజాయ్, ఏదో డబ్బులు సంపాదించినా కానీ దే డోంట్ నో వే టు గో. 2-3 పెగ్గులు వేసి రోడ్ మీదకి వచ్చి రోడ్ మీద పంజాబీ పాటలు పెట్టి డాన్స్లు వేస్తుంటారు. దట్స్ హార్మ్లెస్ యాక్చువల్లీ, బట్ అది ఇండియన్ చేస్తే వెంటనే దాన్ని హైలైట్ చేస్తారు. సో వీళ్ళు సివిక్ సెన్స్ లేకుండా ఎవరైనా ఇప్పుడు ఏదైనా 2-3 మంచి బ్లాండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలు అవ్వడం, పాట పెట్టి డాన్స్ చేస్తుంటే నోబడీ కేర్స్, ఎవ్రీబడి లవ్స్ ఇట్. ఒక ఇండియన్ అనేసరికి వెంటనే దాన్ని ట్విస్ట్ చేసి దే మేక్ ఇట్ లుక్ బ్యాడ్, రైట్? సో అదొకటి. మన వాళ్ళు ఒక్కొక్క దేశంలో ఒకటి ఉంది. కెనడాలో పంజాబీస్, ఇక్కడ మన తెలుగు వాళ్ళ H1B లొల్లి, యూకేలో మన పక్క దేశం వాళ్ళు చేసింది ఇండియన్స్ మీద పడుతుంటది, ఆ పాకి 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 అని. యూరోప్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, Yeah. యూరోప్ లో ఇండియన్స్ అంటే ఒక మంచి, అంటే ఇప్పుడు ఇండియన్స్ అంటే హార్మ్లెస్ పీపుల్, పని చేసుకుంటారు. యూ డోంట్ హ్యావ్ దట్ సెక్స్ అపీల్ లైక్ ఇటాలియన్, స్పానిష్, గ్రీక్ మెన్, టర్కిష్ మెన్, అది మనకి లేదు. బట్ మంచి వాళ్ళు తమ ఉద్యమం తన పని చేసుకెళ్ళిపోతారని ఒకటి ఉంటుంది. Mhm. దాన్ని మన పాకిస్తానీ వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ అనే చెప్పుకుంటాడు. వాడు బంగ్లాదేశ్ వాడు ఇండియన్ అని చెప్పుకుంటాడు, పాకిస్తాన్ వాడు కూడా ఇండియన్ అని చెప్పుకుంటాడు. Yeah. వాళ్ళ రెస్టారెంట్ కహా సే హో? ఇండియన్ ఫుడ్ అంటారు. ఇండియన్ ఫుడ్ అంటాడు. యూకే రెస్టారెంట్స్ మొత్తం అన్ని ఇండియన్ రెస్టారెంట్ అంటారు కదా. Yeah. వాడి సొంత కంట్రీ పేరు కూడా పెట్టుకోలేడు. వాడిని మళ్ళీ అడుగు కహాసేవో అంటే అది డైరెక్ట్ చెప్పాడు, ఇండియా పాకిస్తాన్ చెప్పాడు, పంజాబ్ అంటాడు. పంజాబ్ అంటే అక్కడ పంజాబ్ ఉంది, మన దగ్గర పంజాబ్ ఉంది. Yeah. అదే నువ్వు బంగ్లాదేశ్ అని అడుగు, కహాసేవో అంటే కలకత్తా అంటాడు. సో వీళ్ళు ఏంటంటే అక్కడ చేసే పనులు, ఈ క్రెడిట్ కార్డు ఫ్రాడ్స్, లేకపోతే దొంగ డాక్యుమెంట్లు,
లేకపోతే వాట్ యు సే ఇది టెలిఫోన్ ఏదో చేస్తుంటారు. Yeah. పట్టుబడితే ఇండియన్ అని చెప్తారు వాళ్ళు. బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు మాక్సిమం యూరోప్ లో పూలు అమ్ముతారు రోడ్ల మీద. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో నడుచుకుని వెళ్తుంటే వచ్చి బలవంతంగా పూలు తీసుకొచ్చి కొను కొను కొని ఫస్ట్ ఎయిడ్ వేస్తుంటాడు. వాడిని కహాసేవ్ అంటే వాడు ఇండియా అని చెప్తాడు. మనకు తెలుసు కదా ఎవడెవడో. అని అడిగాను ఎక్కడ అంటే కలకత్తా అంట. నా తెలుసురా నీ కలకత్తా బంగ్లాదేశ్ ఐఫిల్ టవర్ దగ్గర మొత్తం అదే బ్యాచ్ ఉన్నారు. అక్కడ మన పంజాబీ బ్యాచ్ కూడా జాయిన్ అయింది కానీ. Yeah, yeah. సో ఒకటి మన మన మనం మనోళ్ళు చేసేది ఒకటి, ఈ తర్వాత ఈ పక్క దేశాలలో కూడా చేసి మనమే దోస్తున్నారు ఇండియన్ 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 అని చెప్పేసి. రైట్. సో ఇది ఇంకొకటి మనోళ్ళు ఏంటంటే ద కేర్లెస్నెస్. నీకు ఇప్పుడు ఇఫ్ సంబడి టెల్స్ యూ కి డ్రెస్ వెల్, మనోళ్ళు ఒక ఇండియా నుంచి కొన్ని బట్టలు కొనుక్కొస్తారు, వాటినే గడిపేస్తారు 2-3 years, ఎందుకంటే డబ్బులు సేవ్ చేసి ఇచ్చారు. I understand if you're a student, I totally get it. But once you're doing some jobs, making some money, you have to invest on your clothes. నువ్వు ఇంట్లో కిచెన్ లో వండుతుంటావు మంచి బిర్యానీలు కర్రీలు, పక్కన నీది షెల్ఫ్ ఉంటుంది, దాంట్లో నీ బట్టలు ఉంటాయి. అది బట్టలు మొత్తం నీట్ గా క్యాచ్ చేస్తుంది స్మెల్స్ మొత్తము. రైట్. నువ్వు అదే మళ్ళీ జాకెట్ వేసుకుని బయటికి వెళ్తావు, నీకు తెలియదు అది స్మెల్ వస్తుందని, అవతలాడికి తెలుస్తుంది. రైట్. ఇది ఒక కేర్లెస్నెస్. ఎందుకంటే మనకి వీసాలు వస్తున్నాయి కానీ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా వేర్ కొందరు H1Bs కి ఐ థింక్ దే డూ సమ్ ట్రైనింగ్ కి ఎలా ఉండాలి ఎలా చేయొద్దు అది ఐ థింక్ దే డూ ఇట్, నాకు తెలియదు. బట్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ వీ షుడ్ క్రియేట్ ఎ కోర్స్ వేర్ ఎలా మసలుకోవాలి, మనకి చిన్న విషయాలు అనిపించే ఇండియాలో ఇక్కడ పెద్ద విషయాలు. రైట్. మనకి పెద్ద విషయాలు అనిపించే ఇక్కడ చిన్న విషయాలు. బట్ యూ షుడ్ నో ద కల్చర్ వెన్ ఇన్ రోమ్ బి ఎ రోమ్ అనే కాన్సెప్ట్ మీద. కాకపోతే మన వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఈడేదో చెప్తున్నాడు, ఈ చిన్న చిన్నగా అనిపిస్తుంది కదా. స్మెల్ గురించి, బట్టలు సరిగ్గా వేసుకో, అరే రోడ్డు మీదకి చెప్పులు వేసుకుని రాకు, ఏమైతుంది ఆడెవడో హోమ్లెస్ పర్సన్ పెడతారు, వాడు వేసుకుంటే వచ్చింది లేని నేను వేసుకుంటే వచ్చిందా అని. దే ఆల్వేస్ హ్యావ్ సమ్ రీజనింగ్. రైట్. సో దీనివల్ల ఏంటంటే ఐ మీన్ దట్స్ ద రీజన్ ఇండియన్స్ మన వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు టు నెట్వర్క్ విత్ లోకల్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లెట్స్ సే యూ వాంట్ మీట్ సమ్ గర్ల్, నువ్వు ఏ కంట్రీలో ఉన్నావో, యూ వాంట్ మీట్ సమ్ లోకల్ గర్ల్, యూ వాంట్ గో ఆన్ ఏ డేట్. అమ్మాయితో బయటికి వెళ్ళావు, ఏం మాట్లాడుతావు అమ్మాయితోటి? అమ్మాయి ప్రభాస్ సినిమాలు చూడదు, అమ్మాయికి ఏ ఐపీఎల్ గురించి క్రికెట్ గురించి తెలియదు, మీ మీ సీఎం ఏం చేశాడు, మీ డెప్యూటీ సీఎం ఏం చేశాడు ఆ అమ్మాయికి తెలియదు. సో అమ్మాయితో ఏం మాట్లాడతావు? నీ జీవితం మొత్తం, నీ ఎగ్జిస్టెన్స్ మొత్తము ఈ టాపిక్స్ మీద గడిచిపోయింది. యూ నెవర్ ట్రై టు లెర్న్ మోర్ స్కిల్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ టాక్ అబౌట్ డిఫరెంట్ టాపిక్స్. రైట్. ట్రావెలింగ్ లేదు, గోవాకి వెళ్ళి ఒక రష్యన్ అమ్మాయితో ఫోటో దిగి వచ్చేసావు, ఓకే, ఇంకేముంది మాట్లాడడానికి? సో ఇక్కడ వెన్ ఇండియన్స్ కి కొంచెం డేటింగ్ కష్టమవుతుందంటే మన వాళ్ళ దగ్గర మాట్లాడడానికి టాపిక్స్ చాలా తక్కువ ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా జాబ్ డిస్కషన్స్ స్విచ్ అయిపోతారు. సో వాట్ యూ డూ, వాట్ ప్లాట్ఫామ్ ఆర్ యూ వర్కింగ్? మా జాబ్ లో ఒకడు ఉంటుండే బ్రో, నేను ఐటీ జాబ్ చేస్తాడు, మా దాంట్లో ఒకడు ఉంటుండే, పేరెందుకు కానీ తమిళోడు అనమాట, చాలా అమాయకుడు. మేము కొలీగ్స్ తో బయటకు వెళ్తాం కదా, ఈ బౌలింగ్ కో లేకుంటే క్లబ్బింగ్ కో డ్రింకింగ్ కో వాట్ ఎవర్, పోయినప్పుడల్లా వాడికి ఒకటే డైలాగ్, వాడు అందరి దగ్గర కూడా ఆర్ యు మ్యారీడ్ అన్నాడు. ఓకే, ఆర్ యు మ్యారీడ్? ఓకే, నాట్ మ్యారీడ్ అంటే వాడు ఇదే అడుగుతుండే, ఆర్ యు మ్యారీడ్, ఎంతమంది పిల్లలు? ఒక రోజు ఒకడొచ్చి వాళ్ళ టీమ్ లీడర్ వచ్చి, అరే జై వానికి ఒకసారి చెప్పురా, వాడు ఇంటర్లేడు. ఇది మన వాళ్ళందరూ ఇదే చేస్తారన్నా. నేను ఐ రిమెంబర్, నేను ఐ వాజ్ ఇన్ ఏ క్లబ్ విత్ ఎ ఫ్రెండ్, ఇండియన్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఇక్కడ క్లబ్ కాదు, ఇండియాలోనే కిస్మత్ అనే క్లబ్ ఉండేది, ఐ డోంట్ నో, పార్క్ ఇన్ హోటల్లో ఉండేది. సో అక్కడ మెట్ టు కపుల్ ఆఫ్ జర్మన్ గర్ల్స్. ఓకే, మాట్లాడుతున్నాను, ఒక అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను, నా ఫ్రెండ్ గాడికి సెకండ్ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశాను, సో దట్ ఐ కెన్ బీ విత్ హర్, సో దట్ హీ కెన్ టాక్ టు హర్, సో దట్ దెర్ ఇస్ నో దిస్ థింగ్. ఈజ్ యువర్ వింగ్ మ్యాన్. యా, వింగ్ మ్యాన్. అయితే మనోడు టిపికల్ ఇండియన్. నేను అమ్మాయితో సొల్లు, నువ్వు ఏం మాట్లాడతావు క్లబ్ లో? సొల్లే మాట్లాడతావు, ఏం జాబ్ చేస్తున్నావు, నీకు శాలరీ ఎంత, నీ ప్యాకేజ్ ఏంటి, ఏం మాట్లాడతావు. మా కూడా అమ్మాయిని, సో వాట్ ప్లాట్ఫామ్ ఆర్ యూ వర్కింగ్ అని అడుగుతున్నాడు కూర్చొని. అరే ఏదైనా రొమాంటిక్ గా మాట్లాడు, ట్రావెలింగ్ గురించి మాట్లాడు, ఏదైనా సంథింగ్ విచ్ స్టిమ్యులేట్స్ సార్.
జనాలు దే గో టు క్లబ్స్, దే గో అవుట్ సైడ్ బికాస్ ఈ జాబ్స్ అంతా చేసి స్కూల్ అంతా Yeah. స్కూల్ అంటే కాలేజ్ వాట్ ఎవర్ అన్ని వదిలేసి దే వానా రిలాక్స్. మన వాళ్ళు చాలా మంది దే ఆర్ సో ఈగర్ టు టాక్ అబౌట్ వర్క్ బికాస్ నేను ఈ కంపెనీలో పని చేస్తున్నా, నాకు ఇంత శాలరీ అని వాడికి చెప్పుకోవాలి ఉత్సాహం ఎక్కువ మనోడికి. బట్ యూ కెనాట్ ఇంప్రెస్ ఉమెన్ విత్ దీస్ థింగ్స్. Yeah. మన వాళ్ళు ఇప్పటికీ అదే అనుకుంటారు, నేను నా జాబ్ ప్రొఫైల్ చెప్తా, నా ప్యాకేజ్ అని చెప్తా, అమ్మ పడిపోతుంది. నాకు ఇట్స్ నాట్ గోనా వర్క్ లైక్ దాట్. వీళ్ళు తిరిగేటప్పుడు అంతా బ్యాడ్ బాయ్స్ తో తిరుగుతారు, పెళ్లి టైంలో అడుగుతారు అవన్నీ. Uh, నాన్నగారు ఎవరైనా ఒక 200K వాడుంటే చూడండి పెళ్లి చేసుకుంటాను. yeah. రైట్. సో నువ్వు ఎప్పుడైతే నీ ఈ లిమిటెడ్ గా పెట్టుకుంటున్నావు ఇన్ఫర్మేషన్, నీ మూవీస్, క్రికెట్, పాలిటిక్స్, సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంట్రిబ్యూట్. యూఆర్ నాట్ అంత ఇంట్రెస్టింగ్ పర్సన్ గా ఉండవు నువ్వు. వెన్ యూ గో అవుట్ ఇన్ క్లబ్స్, వెన్ యూ మీట్ ఎ గర్ల్, యూ హావ్ టు మేక్ హర్ లాఫ్ ఇన్ ద ఫస్ట్ Yeah. 2 seconds. మళ్ళీ ఈ You have to డాన్స్ be డాన్స్ రాదు, డాన్స్ చేస్తే Dance. ఎవడేమనుకుంటాడని ఫీలింగ్. డాన్స్ కూడా మనం ఎలాంటి డాన్స్ చేస్తాం, మన సినిమాల్లో ఎలా ఉంటుంది డాన్స్, ఏదో ఫైటింగ్ చేస్తున్నట్టు ఉంటది. రైట్. నేను రెగ్యులర్ గా తీన్మార్. తీర్మారు అసలు ఏందో అదొక బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న డాన్స్లు ఉంటాయి మనవి. నేను స్టార్టింగ్ లో నైట్ క్లబ్ కి వెళ్తే డాన్స్ చేస్తే ఫ్లోర్ లో సగం మంది ఖాళీ అయ్యేవారు. అచ్చా, నువ్వు కూడా డ్యామేజ్ చేసినావు బానే మన పిచ్చి పిచ్చిగా. సో నేను అదే చెప్తుంటా, నా Yeah. ఫాలోవర్స్ అందరు కూడా చెప్తాను ఏంటంటే లర్న్ లాటిన్ డాన్సెస్. Mm. దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ డాన్సెస్. మెరింగే, బచాతా, సాల్సా, నీ బాడీలో ఒక సెన్సువాలిటీ వస్తుంది. యూనో యాక్చువల్లీ సౌత్ అమెరికన్ కంట్రీస్ లో ఒక సామెత ఉంటుంది, ఎ మ్యాన్ హూ నోస్ హౌ టు డాన్స్ నోస్ హౌ టు ఫక్ అని. ఓకే. Okay. So if you see Latin men, they are very famous around the world. Latinos, Brazilians, because they know how to move in the club అనే కాదు ఎక్కడైనా. Yeah. ఈ బాడీలో మూవ్మెంట్ వస్తే ఇట్స్ మచ్ మోర్ ఈజీ టు టాక్ టు పీపుల్ అండ్ మీట్ ఉమెన్. మన వాళ్ళు దాన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తారు. మనది ఏంటంటే బిర్యానీ తిన్నామా, బీర్లు తాగినామా. ఐ మీన్ సి, నువ్వు ఫారెన్ కంట్రీ కూడా వెళ్ళి బిర్యానీ తినడమే గొప్ప, బీర్లు తాగడమే గొప్ప అనుకుంటే అది ఇండియాలోనే చేయొచ్చు. Yes. Right. When you go abroad, you have access to multiple things which you cannot do back home in India. చాలా స్కిల్స్ నువ్వు ఇండియాలో నేర్చుకోలేవు, నీకు అక్కడ స్టేడియంస్ ఉండవు, అవి ఉండవు, యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. యూ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ వేర్ యూ కెన్ పుట్ యువర్ ప్యాషన్ ఇన్ టు ఇట్. అప్పటి నుంచి నీకు ఏదైనా ఎవరైనా అమ్మాయితో మాట్లాడినా ఎక్కడ ఏది చేసినా ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గా వస్తావు. మన వాళ్ళు అదంతా ఇగ్నోర్ చేస్తారు. Yeah. ఇప్పుడు నువ్వు డాలర్స్ ఒకటి వెళ్ళి చూడు, మన వాళ్ళందరూ ఈ ఉంటాయి రెస్టారెంట్స్, ఈ ఫేమస్ రెస్టారెంట్స్ కొని అందరు అక్కడే జమ ఉంటారు ఈవినింగ్ సమోసాలు తింటూ చాయ్ తాగుతూ. నేను పోయినా డాలర్స్ కి. నువ్వు అన్న ఫేమస్ రెస్టారెంట్ లో కూడా పోయినా నేను. ఆ, దాంట్లో ఎంతమంది ఫిట్ కనిపిస్తారు నీకు. లుంగి I mean, వేసుకొని we can వస్తారు, go to లుంగి gym. వేసుకొని సిగరెట్ తాగుకుంటూ వస్తున్నారు, ఆ టీ కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతారు. $1 కి టీ మంచిగా. See, that's fine. ఒక 10 నిమిషాలు యూ కెన్ ఆల్వేస్ ఈట్, డ్రింక్, వాట్ ఎవర్. కానీ నేను ఒక గ్రూప్ ఆఫ్ 100 men, ఇండియన్ మెన్ చూస్తే దాంట్లో ఒకరు ఇద్దరు ఫిట్ ఉంటారు మన దగ్గర. మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ షేప్. Yeah. వాళ్ళది అంటే డబ్బులు సంపాదించేసేయాలి, డబ్బులు దోచేసి సంపాదించాలి, డాలర్లు సంపాదించేసేయాలి. నా హెల్త్ ఏమైనా పర్వాలేదు, నాకు పొట్టు వచ్చేసినా పర్వాలేదు, నాకు గుండె జబ్బు వచ్చేసినా పర్వాలేదు, డాలర్లు సంపాదించేసేయాలి. వై నాట్ టేక్ ఏ బ్రేక్, కొంచెం డబ్బులు తక్కువ సంపాదించు, గో టు జిమ్, డూ సమ్ స్పోర్ట్స్, సో దట్ యూ కెన్ లివ్ లాంగర్. రైట్. లేకపోతే ఏంటంటే నేను చాలా బిజీ ఉంటాను కూడా చెప్తుంటారు రెగ్యులర్ గా. ఇది ఎలా ఉంటుంది అంటే, నేను బిజీగా ఉంటాను అనే టాపిక్, నేను కారు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాను, ఐ హావ్ టు రీచ్ మై డెస్టినేషన్, నాకు పెట్రోల్ కొట్టించుకునే టైం లేదని చెప్పినట్టు ఉంటుంది. ఎక్కడో దగ్గర అవుతుంది అది పెట్రోల్ లేకుండా బండి. Yeah. రైట్. సో ఇంకోటి ఇది ఇంకోటి ప్రాబ్లమ్ ఇస్ ద ఫిట్నెస్. మన దగ్గర ఇంత పొట్టలు వేసుకుని నీ ఫిట్నెస్ లేనప్పుడు, ఒకటి యు ఆర్ ఈజీ టార్గెట్ ఫర్ డిస్క్రిమినేషన్ కానీ రేసిజం, యు ఆర్ ఈజీ టార్గెట్. నంబర్ 1. ఎప్పుడన్నా ఇండియన్ అంటే మన తెలుగు వాళ్ళని కానీ ఇండియన్ గర్ల్స్ ని డేట్ చేసినావా? ఇండియన్ గర్ల్స్ నా ఇక్కడ అబ్రాడా, ఇండియాలో? అబ్రాడ్. అబ్రాడ్ లో ఎప్పుడు డేట్ చేయాలి? ఇండియాలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో యూస్ టిండర్, ఐ మీట్ సమ్ ఇంట్రెస్టింగ్ గర్ల్స్. యా. ఓకే. బయట ఇక్కడ అబ్రాడ్ లో ఎప్పుడు చేయలేదు? అబ్రాడ్ లో అప్రోచ్ ఐ డేటెడ్ సంబడి. అప్రోచ్ చేసే అంత అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. మన దగ్గర అమ్మాయిలు క్యూట్ గా ఉంటారేమో కానీ హాట్ గా అయితే ఉండరని అనుకుంటలేదు. ఐ నెవర్ సే లైక్ ఐ కెన్ సే ఫక్ మ్యాన్ షీ ఇస్ హాట్ అని. అందుకే నాకు నైట్ ఇప్పుడు గురించి అనిపించలేదు. వీడియో చేసినావా? I mean, I have some different taste. I like Latinas, I like Eastern European women. ఓకే. నువ్వు చెప్పు, ఒక అమ్మాయి హాట్, ఈవెన్ హీరోయిన్స్ లో తీసుకో, హాట్ గా ఉందని క్యూట్ గా ఉంటారు. ఓకే, దే ఆర్ బ్యూటిఫుల్, బట్ హాట్ గా ఉన్న ఒక హీరోయిన్ పేరు చెప్పు.
మాకు పెళ్ళైంది బ్రో, మమ్మల్ని ఎందుకు లాగుతావు దీన్ని? Maybe they are beautiful, cute and stuff. Gani hot guy, like 6 feet, like figure. Adi di. I don't know. I never saw that kind of thing. ఓకే ఓకే అందులోను ఇండియన్ అమ్మాయిలను అప్రోచ్ చేయడం వేస్ట్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మన దగ్గర కొంచెం అందంగా ఉన్న మొహం కొంచెం బాగున్న వాళ్ళే తక్కువ. వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక 1000 మంది పొద్దున్న సందుకు ఎంట పడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో, క్లాసులో, అక్కడ ఇక్కడ. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో అటకెక్కి కూర్చుంటారు. ఫర్ లైక్ మీడియోకర్ దాంట్లోనే అటకెక్కి కూర్చుంటారు. సో వాట్ ఇస్ ద పాయింట్ అప్రోచింగ్ దెమ్ యా when you have 100 different options? Right? When you have like fucking thick Latinas, like beautiful blonde, blue eyes, Eastern European women, like romantic, like Italian women, they're so passionate. You will Yeah. know it when you date them. When I say passionate women, నీకు అర్థం కాదు. But when you date them, you see the story will be so intense. Yeah. అది చేస్తేనే తెలుస్తుంది. Actually, I'm missing dating Italian women. Actually, ఇప్పుడు వెళ్తున్నా కదా, I'll be in Europe next 2 Yeah. months లో, so I should find someone interesting. ఎలా Anyway, ఇప్పుడు come. నువ్వు ఆల్రెడీ ఇటాలియన్ ఉమెన్ ని డేట్ చేసినావు ఇంతకుముందు. Yeah. ఆ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్, యాటిట్యూడ్ ఎలా ఉంటుండే టువర్డ్స్ యూ? See, ఎలా ఉంటుండే అంటే ఇప్పుడు unless they like me, they don't date me, right? ఎస్ Right. But there was one girlfriend కి అమ్మాయికి ఇండియన్ ఫుడ్ అంటే పడేది కాదు. She don't like it. ఓకే సో నేను అమ్మాయి వస్తుందని ఏదైనా వండితే తినేది కాదు. షీ యూస్ టు కుక్ అట్ హర్ హోమ్. ఇంటికి తీసుకొచ్చేది, నా ఇంటికి తీసుకొచ్చేది. సో షీ నెవర్ టచ్డ్ ఇండియన్ ఫుడ్. ఆ అమ్మాయి ఇస్ వన్ ఆఫ్ ద గర్ల్ హూ ఐ వాజ్ రియలీ సీరియస్ అబౌట్. ఓకే ఓకే, మొన్న ఎప్పుడో రిజైన్ చేసిన అని. యా షీఈ్ ద వన్. అయితే నాకు అనిపించేది, ఒకవేళ నిజంగా నేను ఫార్వర్డ్ వెళ్తే ముందుకి స్టోరీకి, ఈ అమ్మాయికి అసలు ఇండియన్ ఫుడ్ ఇష్టం లేదు, ఏం జరుగుతుంది ముందు ముందు? మనకి ఎంత డైట్లు చేసినా అంత చేసినా ఎప్పుడో ఒకసారి కొంచెం ఉప్పు కారము అది Yeah. పడకపోతే నడవదు. Yeah. రైట్, నేను తింటా పాస్తా అదంతా తింటా కానీ, బట్ స్టిల్ ఎట్ సమ్ పాయింట్ 3-4 days కన్నా మనకి ఏదైనా కొంచెం స్పైసీగా కావాలి, లేకపోతే గడవదు. సో ఎనీవే, బ్రేకప్ అయిపోయింది తర్వాత విషయం కానీ. బట్ యా, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్, షీ ఆల్రెడీ లైక్స్. యాక్చువల్లీ నాకు couple of my Indian girlfriends turned into Hinduism. ఓకే వాళ్ళు ఇండియన్ శారీలు కొనుక్కోవడము, నేను గిఫ్ట్లు ఇస్తుండే 1-2. ఒక అమ్మాయి అయితే సీరియస్ గా హిందూ కింద మారిపోయింది. ఒక అమ్మాయి షీ డ్రెస్సెస్ వెరీ మచ్ ఇంటూ ఇండియన్ గార్మెంట్స్, ఆ గాజులు, ఆ కమ్మలు అవి బాగా పెట్టుకుంటారు. Yeah. సో దే ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్. కానీ అది లైక్ డేట్ చేసే అమ్మాయిలు అంటే ఆల్రెడీ దే లైక్ మీ, మై కంట్రీ అండ్ ఎవ్రీథింగ్. క్లబ్ లో జరిగేది ఒక్కోసారి ర్యాండమ్ హుకప్స్ ఉంటాయి. Yeah. అక్కడ నీకు డిస్క్రిమినేషన్ తెలిసిపోతుంది, ఇండియా అనగానే పక్క జరిగిపోవడం. ఇంకోటి ఇంతకుముందు నోట్ చెప్పినావు, ఎట్లా అంటే వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఇండియన్ అనుకోరు అని. Hmm. Yeah. ఏమనుకుంటారు? ఏ దేశం నుంచి అనుకుంటారు? లిటరలీ ఎవ్రీ కంట్రీ, కుబా, బ్రెజిల్, లతిన్ అమెరికన్, ఎనీ కంట్రీ. లేక ఒక్కోసారి ఆఫ్రికా అనుకుంటారు, ఒక్కోసారి అమెరికన్ అనుకుంటారు, ఇటలీలో ఇటాలియన్ అనుకుంటారు. బికాస్ అక్కడ నేను ఇటాలియన్ మాట్లాడతా Okay. ఫ్లూయెంట్ గా. సో ఎవరైనా టూరిస్ట్ ని కలిసినప్పుడు ఇటాలియన్ లో మాట్లాడితే అమ్మాయి నన్ను ఇటాలియన్ అనుకుంటారు. ఎందుకంటే అక్కడ బోర్న్ ఇటాలియన్స్ కూడా ఉంటారు కదా, వేరే ఇమిగ్రెంట్ కిడ్స్. ఇండియన్ అని తప్పు అనుకుంటారు. సో డూ యూ థింక్ లైక్ అదొక రీజన్ అనుకుంటావా ఇప్పటివరకు నీకు ఎప్పుడు డిస్క్రిమినేషన్ ఎక్కువ ఫేస్ కాకుండా ఉండడానికి? ఉండొచ్చు. సి, అది ఓవరాల్ ప్యాకేజ్ కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెన్ యూ ఒకటి బిల్డ్ నైస్ ఫిజిక్, వాళ్ళు చాలా మంది ఒకటే విషయం చెప్తారు నాకు, అవునా నువ్వు ఇండియన్, నేను నీలాగా బాడీ బిల్డ్ చేసిన ఇండియన్స్ ఇప్పుడు చూడాలి అంటారు. Yeah. ఓకే, ఇప్పుడు నువ్వు అనొచ్చు, నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడని. ఎస్, లక్షల్లో ఒకడు ఉంటాడు, ఎవడొకడు ఉంటాడు, ఎక్కడో ఒక ఫ్రెండ్ గాడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఉంటారు. బట్ మనం ఉన్న నంబర్స్ కి వీ డోంట్ హ్యావ్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫిట్. నాకు ఇది రెగ్యులర్ వినపడుతుంది జిమ్ లో, అవునా ఇండియనా, నేను ఎప్పుడు ఇంత ఇండియన్ ఫిట్ గా ఇది చూడలేదు అంటారు. ఓకే, ఫిట్నెస్ ఒకటి. ఇఫ్ యు ఆర్ ఫిట్, వెల్ డ్రెస్డ్. నేను ఇప్పుడు మాయామీకి వచ్చిన తర్వాత నేను అంతా ట్యాంక్ టాప్స్, బనీన్లకు షిఫ్ట్ అయినా కానీ, యూరోప్ లో ఐ యూస్ టు ఫకింగ్ బై ఆల్ ఫ్యాషన్ స్టఫ్. ఓకే అర్మానీ, కొర్నిలియాని సూట్స్, హ్యూగో బాస్ సూట్స్ అన్ని ఉంటుండే అక్కడ. ఓకే సో యూ హ్యావ్ టు డ్రెస్ అకార్డింగ్లీ. ఇక్కడ మాయామీలో ఇట్స్ ఆల్వేస్ హాట్. ఓకే, సో ఆబ్వియస్లీ అంటిల్ ఏదైనా ప్రొఫెషనల్ మీట్ ఉంటుంది తప్ప, నేను వీడియోస్ కూడా మామూలుగా నా ట్యాంక్ టాప్స్ లోనే చేస్తాను. Yeah. సో డ్రెస్ ఎక్కువ లోకల్ గా డ్రెస్ చేసుకోవాలి, అక్కడ ఏది ఫిట్ ఉంటే అది. రెండోది ఫిట్నెస్, మూడోది కల్చరల్ ఇంటిగ్రేషన్. ఇది మన వాళ్ళు చెయ్యరు. Yeah.
ఇప్పుడు నేను యూరోప్ లో ఉన్నప్పుడు నన్ను పంజాబీస్ కొందరు ఇంటికి పిలుస్తుండే, అరే యార్ అజయ్ యార్ రోటీ ఖాతే అజయ్ యార్ అంటుండే. వాడు ఇంటికి వెళ్తే, వాడు రెస్టారెంట్ ఓనర్ ఉంటాడు, వాడి ఇంటికి వెళ్తే ఫస్ట్ కడుపు నిండా ఫుడ్ పెడతాడు నీకు. ఖాయార్ అరే ఖాయార్ అని పెట్టిన తర్వాత మనం కూడా ఎవడో ఇండియన్ ఫుడ్ అంటే మన ఇండియాలో ఇంట్లో వండుకుని ఒప్పుకుంటా కదా, వాడు పిలుస్తుంది అదే పోయి తినేస్తుండే. వాడంటాడు, अरे यार यहाँ तक दफ्तर तक जाके आएंगे यार, मेरे को ऑफिस में काम है, मेरे को इटालियन नहीं आती, तेरे को आती ना, तू बात कर. Yeah. జోక్ ఏంటంటే నేను వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది, వాడు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది ఆ దేశానికి. సో ఆడు 30 years ఆ కంట్రీలో ఉంటూ ద బేసిక్ థింగ్ ఈస్ ద లాంగ్వేజ్ విచ్ హీ నెవర్ లెర్న్. ముక్కలు మాట్లాడతారు, బట్ ఒక కరెక్ట్ గా ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసి ఒక ఆఫీస్ లో మాట్లాడలేరు. సో హౌ డూ యూ థింక్ యూ విల్ ఇంటిగ్రేట్, హౌ డూ యూ థింక్ దే విల్ టేక్ యూ యాజ్ ఫ్రెండ్స్? నేను ఫస్ట్ చేసింది అక్కడికి వెళ్ళి లాంగ్వేజ్ నేర్చుకోవడం. దట్స్ వేర్ ఇట్ ఓపెన్ ద డోర్ టు ద లోకల్ కమ్యూనిటీ. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ డేట్ ఎ లోకల్ గర్ల్, యూ వాంట్ మేక్ లోకల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఇటలీ రైట్ నౌ, బికాస్ నేను మోస్ట్ ఆఫ్ ది నా సంవత్సరాలు ఎక్కువ అక్కడికి అయిపోయాను నేను. సో ఒకటి మన వాళ్ళు చేయండి కల్చరల్ ఇంటిగ్రేషన్. ఎక్కడికి వెళ్ళినా మన గ్యాంగులు జమ చేసుకుంటారు. ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయి, Yeah. ఇండియన్ సినిమాలు ఎక్కడ ఆడతాయి, ఇండియన్ రూమ్ ఇండియనేనా, మన ఇంట్లో అడుగుతారు, ఎవరితో ఉంటున్నావురా, ఇండియనేనా రూమ్మేట్ అని అడుగుతారు. నేనంటే నాకెందుకు ఇండియన్ రూమ్మేట్, Yeah. వై వీ నీడ్ 100 కోట్ల మంది ఉన్నాం అక్కడ, రైట్? Yeah. ఇక్కడ బయటకు వచ్చి కూడా వాళ్ళని ఎత్తుకోవడం ఎందుకంటా నేను. Hmm. ఇందాక అన్నావు కదా ఇండియన్ గర్ల్ ఫ్రెండ్, why? I mean, there are so many women. Why I have to again, ఇండియాలో యూత్ లో ఉన్నప్పుడు అక్కడ అమ్మాయిలు డేట్ చేసినావు. Yeah. హైదరాబాద్ లో ఉన్నప్పుడు I use Tinder, I meet some local girls. బయటకు వచ్చిన తర్వాత when you have more different options, why you want to date somebody local? మళ్ళీ again, I don't see any reason. అలాగే ఫ్రెండ్స్ వైస్ కూడా ఇందాక చెప్పట్టు బిర్యానీలు బీర్లు ఇండియాలో కూడా చేసుకోవచ్చు, పార్టీలు అయ్యే తాగేసి పడిపోయేదట్టే. బట్ వెన్ యూఆర్ అబ్రాడ్ ఒక డిఫరెంట్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. Yeah. Try to explore that, which our guys, most of the guys, 99% of the guys don't do. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, Hmm. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఎనీవే, సో డోంట్ టేక్ అఫెన్స్. No, go ahead. నువ్వు ఇప్పుడు నీకంటే పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. Okay. Hmm. యూ కెన్ గో వర్కౌట్, డూ వాట్ యూ వాంట్ టు డూ. నా సొంటలు ఉంటారు చాలా మంది, పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, మా పనులు మాకు ఉంటాయి. మమ్మల్ని పోయి ఎడ వర్కౌట్ చేయమంటావు, Okay, మంచి question. ఎడ బిల్డ్ చేయమంటావు. Okay, nice question. See, Ah, when I say fitness, I'm not talking about building a nice full muscles, six packs. Fitness is fitness, where you can look good, feel good, ఆయాసం రాకుండా మంచి సూట్ వేసుకుంటే కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి, బట్టలు వేసుకుంటే కరెక్ట్ గా ఫిట్నెస్ కనిపించాలి. Yeah. See, now you said I'm married, నాకెందుకు, ఇది చాలా మంది చెప్తారు. సో when you're married, టైం, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్ వీ నీడ్ టు మేనేజ్. యా అండర్స్టాండ్. కానీ నేను ఇందాక ఒక మాట చెప్పా, నేను కారు నడపడంలో బిజీ ఉన్నా, అందుకే గ్యాస్ కొట్టించుకోలేదు. Yeah. అంటే కార్ ఎక్కడో దగ్గర ఆగుతుంది కదా మధ్యలో, Yeah. నువ్వు బిజీ ఉన్నావు కొట్టించుకోలేదు, బట్ కార్ ఆగిపోతుంది. సేమ్ వే నా హెల్త్కి నాకు టైం లేదు, నేను పనులలో బిజీ ఉన్నా అని చెప్తున్నాను. అంటే Yeah. జబ్బులు వస్తాయి కదా ముందు హెల్త్ నువ్వు టేక్ కేర్ తీసుకోకపోతే. Yeah. ఒకటి అదొకటి. రెండవది, డోంట్ యూ వాంట్ హ్యావ్ గుడ్ సెక్స్ విత్ యువర్ పార్ట్నర్, ఆర్ ఈస్ షీ ఫర్ గ్రాంటెడ్? రైట్, నువ్వు ఫిట్ గా లేకుండా పొట్టేసి నీ బాడీ మొత్తం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కిందకి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ యువర్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ గో డౌన్. ఓకే, సో యాజ్ ఎ హస్బెండ్ యూ వాంట్ టేక్ యువర్ పార్ట్నర్ ఫర్ గ్రాంటెడ్, ఆర్ యూ వాంట్ గివ్ గుడ్ సెక్స్ టు యువర్ పార్ట్నర్. Yeah. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నీ పిల్లలు రోడ్ మీద ఆడుకుంటుంటారా, నాన్న ఆడుకుందాం అంటారు. నువ్వు ఆయాసపడుతూ, లేదమ్మా నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా, నేను రాలేని, మీరు ఆడుకుని అంటావా? పక్కింటి వాడు వచ్చి ఆడుతుంటారు వాళ్ళతో. Yeah. So the memories you can give, you are avoiding because you are too lazy to work on yourself. Yeah. రేపొద్దున వచ్చి మీ పిల్లని ఎవడో ఏడ్పిస్తాడు, యూ వాంట్ గో అండ్ డిఫెండ్ యువర్ కిడ్స్ ఆర్ నాట్? లేదు నేను 9-1 కి నేను సాయి కుమార్ కు లేకపోతే 911 కి ఫోన్ చేస్తాను, ఎవడో హీరోస్, మా సినిమాలో హీరోస్ రచిస్తాడు, మేము గ్రామాస్తులం, మేము సైడ్ నుంచి ఉంటాం, అయ్యా ఒకేండయా. గ్రామాస్తులో ఉండాలనుకున్నావు, యూ వాంట్ ఫకింగ్ బి ఏ హీరో ఫర్ యువర్ కిడ్స్, Yes. రైట్? సో ఈ పెళ్ళైపోయింది అన్న కాన్సెప్ట్, వై ఇట్స్ ఓన్లీ ఇన్ ఇండియన్ కల్చర్. Yeah. నీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. నేను ఇక్కడ అమెరికన్ జిమ్స్ లలో నోటీస్ చేసింది, ఇండియన్ జిమ్స్ నోటీస్ చేసింది డిఫరెన్స్ ఏంటంటే, అమెరికన్ జిమ్స్ లో 80% ఆఫ్ ద క్రౌడ్ ఈస్ 30+, 40+, 50+. యంగ్స్టర్స్ చాలా తక్కువ ఉంటారు, ఈవినింగ్ టైంలో వస్తారు, ఒక గ్రూప్స్ కింద వస్తారు, వాళ్ళు ఒక 10-20% ఉంటుంది, మిగతా వాళ్ళందరూ 30+ ఉంటారు. ఆన్ ద కాంట్రరీ, ఇండియా జిమ్స్ లో
మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఈజ్ యంగ్ క్రౌడ్, టీన్స్ కానీ ఎర్లీ 20s లో ఉంటారు. నీకు 30+, 40+ వాళ్ళు ఒక 10-20% కనిపిస్తారు. వాళ్ళు కూడా కూర్చొని కబుర్లు చెప్తుంటారు, ఏదో చెప్తుంటారు ఫోన్లు పట్టుకుని, అది ఆల్వేస్ ఆన్ ద ఫోన్ ఆర్ సంథింగ్. సో వై డూ థింక్ దిస్ కాంట్రాస్ట్? ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఒక్కసారి 30-35 క్రాస్ అవుతుంటే దే స్టార్ట్ రియలైజింగ్ కి అరే ఈ బాడీ ఇది ఇట్స్ నాట్ ఫర్ ఎవర్, వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వి అబ్యూజ్డ్ ఇట్, తాగినాము, తిన్నాము, గంతులు వేసినాము. నీకు మెల్లమెల్లంగా డైజెషన్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రాత్రి మొత్తం తాగితే నెక్స్ట్ డే మొత్తము వేస్ట్ అయిపోవడము. యూ స్టార్ట్ రియలైజింగ్ కి ఐ కెనాట్ టేక్ మై బాడీ ఫర్ గ్రాంటెడ్. అక్కడి నుంచి దే స్టార్ట్ డబుల్ డౌన్ ఆన్ ఫిట్నెస్, రన్నింగ్లు, గ్రౌండ్కి వెళ్ళి చూడు 60-70 ముసలు పరిగెడుతుంటారు. మన దగ్గర ఆపోజిట్ లో నువ్వు చెప్పిన ఎందుకు పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోతే డోంట్ యూ వాంట్ గివ్ సంథింగ్ మెమొరబుల్ టు యువర్ ఫ్యామిలీ. Yeah. అదొకటి. రెండోది, నువ్వు జబ్బులతో ఉంటే హౌ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నీకు జబ్బులు రావని నువ్వు డిసైడ్ అయిపోయావా? రైట్. 90% ఆఫ్ ద ఇష్యూస్ కమ్స్ ఫ్రమ్ డైట్ అండ్ నాట్ ఎక్సర్సైజింగ్. నువ్వు ఎవరన్నా అడుగు చెప్తారు. ఇప్పుడు నీకు తెలియకుండా ఏ క్యాన్సరో ఏదో వచ్చిందంటే అది నీ చేతుల్లో నా చేతుల్లో లేదు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ 90% సమస్యలు మనం తెచ్చుకునేవి కదా. Yeah. సో ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్, లేదంటే ఇది ఫిట్నెస్ లోకి వెళ్ళిపోదాం. నేను యాక్చువల్లీ ఆ యాంగిల్లోనే అడిగాను. ఇప్పుడు నీకు డిస్క్రిమినేషన్, రేసిజం ఫేస్ అవ్వలేదంటే నువ్వు వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్పినావు అంటే యువర్ బిల్ట్. నువ్వు మంచిగా ఫిట్ గా ఉన్నావు, బిల్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్నావు, అందుకే Yeah. జనాలు నీ దగ్గరికి వచ్చి ఏమన్నా అనడానికి ఆలోచిస్తారు. Yeah. సో నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఈ అబ్రాడ్ లో ఉన్నోళ్ళు, లెట్స్ టేక్ మై ఎగ్జాంపుల్. ఓకే, సరే నేను మ్యారథాన్స్ రన్ చేసేది అంతా పక్కన పెట్టు. నాకు అబ్రాడ్ లో ఉన్నాను, నాకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మా పిల్లల క్లాసులని ఇదని అదని మాకు చాలా పనులు ఉంటాయి. యా, Hmm. నీకు నీకు అవి తెలుసో తెలియదు, నాకు తెలియదు. Yeah. I ఈ mean, పనులన్నీ మధ్యలో వెళ్ళి మమ్మల్ని అంత స్ట్రాంగ్ ఎలా బిల్డ్ చేయమంటావు? స్ట్రాంగ్ గా ఎలా బిల్డ్ చేయాలి, ఐ విల్ డూ ఏ డిఫరెంట్ వీడియో ఫర్ మ్యారీడ్ మెన్ ఫిట్నెస్ గురించి. సో అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ 1 hour ఆఫ్ యువర్ లైఫ్, ఓకే ఓకే, ఎవ్రీ 5 days ఇన్ ఎ వీక్. ఓకే, అది టూ మచ్ అనుకుంటే దెన్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ హెల్త్, సింపుల్. రైట్. బట్ నాకు డిస్క్రిమినేషన్ జరగలేదని చెప్పలేను, రేసిజం ఆన్ ద ఫేస్ జరగలేదని చెప్పాను. బట్ బికాస్ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ యూ లుక్ కాన్ఫిడెంట్, యు ఆర్ వెల్ డ్రెస్డ్. నువ్వు ఎవరైనా కళ్ళలో కలిపి చూసి మాట్లాడతావు కాబట్టి నువ్వు భయంగా అటు ఇటు జరిగితే వెంటనే దే నోటీస్ సంబడి హూ ఇస్ వీక్. అది క్లబ్స్ లో కూడా జరుగుతుంది. దే ట్రై టు బులీ యూ అవుట్ ఆఫ్ దట్ గ్రూప్. క్లబ్స్ లో నేను చూశాను, ఒక ఇండియన్ అబ్బాయి లెట్స్ సే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఒక మంచి అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాడు. కొందరు ఉంటారు, వీడేంద్రా వీడు మాట్లాడేదని వాడిని వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుతున్న మధ్యలో దూరిపోయి ఆ అమ్మాయితో మాట్లాడుతుంటారు. దే డోంట్ రికగ్నైజ్ యూ యాజ్ ఏ లైక్ కంటెండర్ ఫర్ దెమ్. నేను కూడా ఫేస్ చేసిన ఇంతకుముందు. దే డోంట్ టేక్ యూ సీరియస్లీ. ఎందుకంటే నువ్వు వీక్ గా కనిపిస్తే దే డోంట్ టేక్ యూ సీరియస్లీ. ఎప్పుడైతే నువ్వు మసిల్ బిల్డ్ చేస్తుంటావో, ఇప్పుడు నేను ఆబ్వియస్లీ ఇప్పుడు యంగర్ జనరేషన్ కూడా చెప్తున్నా ఈ విషయం. ఐఎమ్ నాట్ టాకింగ్ టు మ్యారీడ్ మెన్. ఎస్, యూ హావ్ టు బీ ఫిట్, యూ హావ్ టు బీ హెల్దీ టు యువర్ పార్ట్. నువ్వు ప్రేమి క్లబ్ లాగా తిరగ బయటకు వెళ్ళి. బట్ ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ గాయ్ హూ ఆర్ లుకింగ్ టు సోషలైజ్, మీట్ పీపుల్, గో టు క్లబ్స్, డూ థింగ్స్, యూ హావ్ టు లుక్ ఫిట్. అది ఆటోమేటిక్ రెస్పెక్ట్ ఎక్కడైనా వచ్చేస్తుంది నీకు. ఎవడు నీతోటి జస్ట్ బికాస్ నువ్వు జిమ్కి వెళ్ళిన మాత్రం నువ్వు పెద్ద సూపర్ హీరో అయిపోవు. ఇద్దరు వచ్చి కొట్టినట్టు నువ్వు కూడా కింద పడిపోతావు. బట్ నలుగురు వచ్చినా కొడతావు అన్న కాన్ఫిడెన్స్ నీ మొహంలో ఉంటుంది, అవతల వాడు కూడా ఆ భయం ఉంటుంది. రైట్. ఇప్పుడు బట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఐల్ గివ్ యూ మై ఎగ్జాంపుల్. నాకు జరిగిన డిస్క్రిమినేషన్ గురించి చెప్తా ఒకసారి. సో నా రూమ్మేట్ ఇటలీలో లూకా, వాడు జాబ్ రిజైన్ చేస్తున్నాడు. హీ వాజ్ ఎ డైరెక్టర్ ఫర్ ఒక ఫ్యాషన్ కంపెనీ. I don't want to take the names. సో వాడు ఏమన్నాడంటే, అప్పుడు I was working in a different company, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నా వేరే దగ్గర. వాడన్నారే, నేను నీ పేరు రికమెండ్ చేస్తాను బికాజ్ ఐమ్ మూవింగ్ టు సంథింగ్ ఎల్స్. CEO నాకు చాలా మంచి ఫ్రెండ్. యా షూర్. నా రెజ్యూమ్ ఆడికిచ్చాను, వాడు రెజ్యూమ్ CEO ఫార్వర్డ్ చేశాడు. CEO కాల్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ 1 hour నడిచింది. ఇట్ వెంట్ రియలీ వెల్. ఓకే. So Luca Kanna was much more experienced. I had international experience, and good thing is I speak Italian at the time and everything. Anta baga jarigindi. So you know, when you see the vibe, everything is going good. అయిపోయింది, వచ్చేసాను. తర్వాత వారమైనా ఏమీ రెస్పాన్స్ రాలే. నేను లూకాని అడిగారు, ఏమైందిరా మీ ఓన్, ఒకసారి మాట్లాడు క్యాజువల్ గా, ఏమైంది ఇంటర్వ్యూ ఏమైంది. సో వాడు అడిగింది మామూలుగా. తర్వాత ఏమైందిరా అని అడిగా. వదిలేశారా భయ్, ఆడు రేసిస్ట్ అడుగున్నాడు అన్నాడు. నేను ఏమైందిరా భయ్ చెప్పు, వాడు ఏమన్నాడు చెప్పు అన్న.
వాడేమన్నాడంటే guarda Luca, se un straniero, సరే ఇటాలియన్ ఒక ఫారినర్ ఇటాలియన్ ఫ్యాషన్ కోసం వచ్చినప్పుడు హీ వాంట్ మీట్ అన్ ఇటాలియన్, హీ వాంట్ టాక్ టు ఇటాలియన్ డైరెక్టర్, యూ డోంట్ వాంట్ టు టాక్ టు ఇండియన్ డైరెక్టర్. సింపుల్ చెప్పిండు అలాగా. సి ఐ లైక్ హిమ్ కానీ ఈజ్ నాట్ ఇటాలియన్ అన్నాడు. అది నాకు డిస్క్రిమినేషన్ అనిపించలేదు. ఐ ఫెల్ట్ ఎట్ సమ్ లెవెల్ ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఇప్పుడు నేను ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు షెఫ్ ఎక్కడి నుంచి అని అడుగుతా. నాకు తెలియని రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ర్యాండమ్ వెకేషన్స్ లో కనీసం ఇండియన్ అయితే ఓకే, అటు బంగ్లాదేశ్ నేపాల్ అంటే నాకు అన్నట్టు ఉంటుంది నాకు. రైట్ మన ఇంగ్లాండ్ నుంచి నువ్వు చెప్పు వైట్ అమెరికన్ షెఫ్ అంటే నువ్వు అంటావు వద్దురా బాబు నేను ఇక్కడ తినా, ఇంకేదైనా వేరే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తింటా అంటావు. దేర్ ఆర్ సర్టన్ ఎక్స్పెక్టేషన్ ఫర్ సర్టన్ థింగ్స్. సో నాకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అదొక డిస్క్రిమినేషన్ అనిపించలేదు నాకు. దట్స్ ఐ ఫెల్ట్ జస్టిఫైడ్. రైట్. సో నువ్వు ఏంటంటే వెన్ యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, ప్రతి దగ్గర నువ్వు విక్టిమ్ కింద ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. రైట్. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒకటి బయట దేశానికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు లిటరలీ లైక్ ఇంటిగ్రేట్ విత్ ద లోకల్ కల్చర్. నీకు 99.99% మంచి ఎక్స్పీరియన్స్ లో ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. ఒకసారి నేను నా లైఫ్ లో స్టార్టింగ్ లో నేను హాంకాంగ్ ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఐమ్ టాకింగ్ 20 years బ్యాక్ స్టోరీ. లిఫ్ట్ లో ఎంటర్ అయినా, లిఫ్ట్ లో ఇద్దరు చైనీస్ వాళ్ళు నుంచుని ఉన్నారు. నేను లిఫ్ట్ లో ఎంటర్ కాగానే వాళ్ళు మొహాలు తిప్పేస్తున్నారు ఇద్దరులాగా, ఒకడు ఆ గోడకి ఒకడు ఈ గోడకి నుంచున్నారు. లిటరలీ టర్న్ దేర్ ఫెట్స్, నవ్వుకుంటున్నారు, ఇద్దరు నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు. నేను పిచ్చోళ్ళ నవ్వినా కానీ అట్ ద టైమ్ ఐ డింట్ రియలైజ్ కి ఐ వాజ్ స్మెల్లింగ్, చెమట స్మెల్ వస్తుంది. అంటే నేను పొద్దునంతా వర్క్ చేసి లిఫ్ట్ ఎక్కిన. ఏంటంటే మన దగ్గర ఏంటంటే నువ్వు పని చేసినావు బై, నువ్వు స్మెల్ వస్తావు అనేది ఒక కాన్సెప్ట్ లో మనం ఉంటాము. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత పని చేయి అది నీ ప్రాబ్లము, పబ్లిక్ స్పేస్ లో ఉన్నప్పుడు యూ హావ్ టు స్మెల్ గుడ్. సో ఇద్దరు పడి నవ్వుకుంటున్నారు నా మీద. నేను అప్పుడు రియాక్ట్ కాలేదు, బికాస్ సడన్ గా అయింది. లిఫ్ట్ లోకి వచ్చిన ఎంటర్ అయినా ఇద్దరు అటు మారిపోయి అటు వెళ్ళిపోయారు అండ్ దే స్టార్టెడ్ లాఫింగ్. తర్వాత యాజ్ ఎ సెడ్, ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 1 year లో ఈ డ్యామేజ్ చేస్తారు కొంచెం. తర్వాత మెల్లమెల్లగా యూ స్టార్ట్ రియలైజింగ్ కి వీ హ్యావ్ టు యునో చేంజ్ అవర్ సెల్ఫ్. కొంచెం స్మెల్స్ ఇష్యూ ఉంది. అది ఇంకో పెద్ద ప్రాబ్లం యాక్సెంట్. మన వాళ్ళు డిస్పైట్ లివింగ్ ఫర్ ఇయర్స్ దే డోంట్ వర్క్ ఆన్ దేర్ యాక్సెంట్స్. ఓకే, నువ్వు ఒక 50 years ఏజ్ లో అమెరికాకు వచ్చావు అంటే ఇట్స్ రియలీ హార్డ్ టు చేంజ్ యువర్ యాక్సెంట్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఆల్రెడీ సెట్ అయిపోయింది. బట్ నువ్వు ఒక 20s లో నీవు అమెరికాకి కానీ యూకేకి కానీ ఎక్కడికైనా వెస్టర్న్ కంట్రీకి వెళ్ళినప్పుడు యూ క్యాన్ స్టిల్ చేంజ్ యువర్ యాక్సెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, బట్ అట్లీస్ట్ యూ క్యాన్ కొంచెం చేంజ్ చేయొచ్చు. నేను కూడా అమెరికన్స్ తో మాట్లాడి ఒకలా మాట్లాడతా, మామూలుగా మనం మాట్లాడి ఒకలా మాట్లాడతా. ఐ డోంట్ రియలీ పుట్ ఎఫర్ట్ టు పాలిష్ మై ఇంగ్లీష్. నాట్ బికాస్ యూ సౌండ్ స్టైలిష్. మన దగ్గర ఇండియాకి వెళ్ళి మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడతారు, ఇండియాకి వెళ్ళి యాక్సెంట్ లో మాట్లాడుతుంటారు. ఎందుకంటే నువ్వు చెప్పేది వాడికి అర్థం కావాలా. యాక్చువల్లీ రేసిజం ఇక్కడి నుంచి కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇమాజిన్ ఒక అమెరికన్ గాడికి అకౌంట్ నుంచి 10,000 పోయినాయి, అకౌంట్ లో ఏదో స్కామ్ అయింది, 10,000 పోయినాయి. నువ్వు వెంటనే కస్టమర్ కేర్ ఫోన్ చేసినావు, ఏమైనా 10,000 అని. అవతల నుంచి ఇండియన్ ఎత్తిండు, వాడు ఫుల్ ఇండియన్ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు, నీకు ఒక్క మాట అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, నా డబ్బులు స్కామ్ జరిగింది, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నీ మాట ఆడికి అర్థం కావట్లేదు, వాడు చెప్పే సొల్యూషన్ ఏది నీకు అర్థం కావట్లేదు. ఈ నోటి నుంచి బూతులు వస్తాయి కదా. సో అది హౌ టు ఎంపథైజ్ వెన్ యూ సింపుల్ గా ప్రతి ఒక్కరు వాడు రేసిస్టు వీడు రేసిస్టు అని చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ట్రై టు లెర్న్ ద లోకల్ యాక్సెంట్. ఇనిషియల్ డేస్ లో కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, యూ క్యాన్ టేక్ ఏ కోచ్ ఆర్ ట్రైనర్. కొన్ని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఎవ్రీడే వాళ్ళు పెడుతుంటారు కొన్ని వర్డ్స్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అది ఇదని. సో మనం లేదంటే ఎఫర్ట్ మొత్తం డాలర్స్ సంపాదించడంలో పెడతారు. ఇంకా సంపాదించాలి, ఇండియాలో ఇంకా ల్యాండ్లు కొనేసాలా, ఫ్లాట్లు కొనేసాలా, అది కొనేసాలి, ఇది కొనేసాలా అని. రైట్. హౌ మచ్ ఎఫర్ట్ డిడ్ యూ పుట్ టు ఇంప్రూవ్ యువర్ యాక్సెంట్? డిడ్ యూ డూ ఎనీథింగ్? లేకపోతే నువ్వు కూడా క్యాజువల్ వదిలేసినావా? నేను యాక్సెంట్ గురించి అంటే ఎఫర్ట్ అనే ఇంటెన్షనల్ గా ఐ డోంట్ థింక్ సో. నేను క్లీన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను, కానీ పక్కా స్కాటిష్ యాక్సెంట్ రావాలా, ఈ బ్రిటిష్ యాక్సెంట్ రావాలని అట్లా ఇంటెన్షనల్గా ఎప్పుడు ట్రై చేయలేదు. నాకెందుకో అలా చేసినప్పుడు కొంచెం
అథెంటిక్ గా అనిపించదు నాకు. సో Hmm. ఐ జస్ట్ డూ వాట్ ఐ డూ. See, అదే నువ్వు వాళ్ళని ఇమిటేట్ చేయడం కాదు, యా యాక్సెంట్ చేసుకోవడం అంటే టు స్పీక్ క్లియర్లీ. యా సో నువ్వు నాకు చెప్తున్న మాట ప్రొనౌన్సియేషన్స్ అన్ని కరెక్ట్ రావాలా, కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసి నీట్ గా మాట్లాడాలా. కొందరు ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ లా అంటారు కదా, నీట్ గా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడాలని ఉంటది కానీ లోకల్ యాక్సెంట్ రావడానికి అయితే ఎప్పుడు ట్రై చేయను. స్కాటిష్ యాక్సెంట్ నీకు రాను కూడా రాదు. అది అది ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా ఏం మాట్లాడారో అర్థం కూడా కాదు. కానీ యాక్చువల్లీ వాళ్ళు కూడా నేర్చుకోవాలా. దే హావ్ టు లెర్న్ ఎ డిఫరెంట్ యాక్సెంట్. కొన్ని వర్డ్స్ వస్తాయి నాకు మధ్య మధ్యలో పడతా ఉంటాయి. బట్ యా యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ యాక్సెంట్ విచ్ ఇస్ వెరీ మచ్ మోర్ క్లియర్. వాడు ఏది కూడా అర్థమవుతుంది. కానీ స్కాటిష్ యాక్సెంట్, ఐరిష్ యాక్సెంట్ అది అదొక డిఫరెంట్ లెవెల్ వెళ్ళిపోతుంది. యా అసలు బట్ సి వెన్ ఐ సే యాక్సెంట్, ఒకటి ఇండియన్ యాక్సెంట్ మీద ఒక బయాస్ ఎఫెక్ట్ ఉంది. ఒకటి దే మేక్ ఫన్ ఆఫ్ ఇండియన్ యాక్సెంట్. ప్రతి దేశంలో నుంచి ఒక్కొక్క దేశం వరకు ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది. అయితే మన వాళ్ళు దీన్ని రెండు విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి వెస్టర్న్ యాక్సెంట్స్, రెండవది నాన్ వెస్టర్న్ లేకపోతే ఏషియన్ యాక్సెంట్స్. Yeah. చైనీస్ యాక్సెంట్స్, ఇండియన్ యాక్సెంట్స్, వియత్నామీస్, ఇవన్నీ ఫనీ థింగ్స్. Yeah. దే ఆర్ సపోజ్ టు బి ఫనీ. ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇవన్నీ సెక్సీ యాక్సెంట్స్. ఇటలీ నుంచి, ఫ్రాన్స్ నుంచి ఒకటి వచ్చి అమెరికాకు వచ్చి వాడు సరిగ్గా అమెరికా ఇంగ్లీష్ మాట్లాడకపోయినా రెండు ముక్కలు ముద్దగా మాట్లాడితే అమ్మాయిలు ఓ హీస్ సెక్సీ, హీస్ నైస్ పడిపోతారు. నువ్వు ఎంత కష్టపడి ఎంత క్లియర్ గా మాట్లాడినా నీకు వర్కౌట్ కాదు బికాస్ ఆఫ్ ద ఇండియన్ యాక్సెంట్. సో ఒకటి ఇంకా మన మీడియాలో కూడా బాగా జోకులు చేసిరు. హాలీవుడ్ సినిమాల్లో కానీ దీంట్లో ది మేడ్ రియలీ ఫన్ ఆఫ్ ఇండియన్ యాక్సెంట్స్. సిమ్సన్స్ లో కానీ అక్కడ ఇక్కడ అంతెందుకు మన కామెడియన్స్ కూడా జస్ట్ టు గెట్ సమ్ లాఫ్స్, ఏది ఇండియన్ అమెరికన్, ఇండియన్ కెనడియన్ కామెడియన్స్, జస్ట్ టు గెట్ సమ్ లాఫ్ దే మేడ్ ఫన్ ఆఫ్ ఇండియన్ మెన్ ఎవ్రీవేర్. ఇండియన్ యాక్సెంట్స్, ఇండియన్ మెన్. నువ్వు చెప్తుంటే నాకు ఒక ఆయన గుర్తుకొస్తున్నాడు. ఎవడు? రసల్ పీటర్స్. రసల్ పీటర్స్ వాడే స్టార్ట్ చేసిండు ఇదంతా, ఇండియన్ యాక్సెంట్స్ అనేసి. వాడు కెనడియన్ గా ప్రమోట్ చేసుకున్నాడు. బట్ హీ మేడ్ లైక్ ఎ బిగ్ జోక్, ఇండియన్ యాక్సెంట్స్ అంటే ఇలా ఉంటాయి, అలా చేస్తాడు, అందరినీ చేస్తాడు. బట్ మెయిన్ గా హైలైట్ అయ్యింది ఇండియన్ యాక్సెంట్ ఎక్కువగా అది అయింది మన దగ్గర. ఇంకోటి ద మెయిన్ ఇష్యూ కి వాట్ ఐ ఫీల్ ద రేసిజానికి ఈస్ అవర్ కిడ్స్, అవర్ బాయ్స్ ఆర్ అండర్ కాన్ఫిడెంట్. ద మెయిన్ రీజన్ కలర్. కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా మన వాళ్ళకి. ఇప్పటికి తెల్లవాడు ఈస్ బెటర్ స్పెషీస్ అని ఒక మైండ్ సెట్ ఉంది. సుప్రీం, ఓకే, సుపీరియర్. అది బయట దేశాలకు వచ్చి అన్ని సంవత్సరాలు అది ఇంకా మారదు. నేను నల్లగా ఉంటాను, నల్ల రంగు మంచి రంగు కాదు, రైట్? ఇది ఒక ఇండియన్ అనే కాదు, మనం చైనీస్, ఏషియన్ కంట్రీస్ లో కూడా చాలా ఉంటది ఇది. ఐ లివ్ దేర్, సో ఐ నో వాళ్ళు ఎంత డిస్క్రిమినేట్ చేస్తారో. సో మన వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్స్ రాదు మన వాళ్ళకి. వెన్ యు ఆర్ విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ వైట్ పీపుల్, నేను నల్లగా ఉంటాను, నేను ఇండియా, నేను అది. మేబీ దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ, మేబీ ఎవ్రీథింగ్, కానీ ఆ ఐ టు ఐ లెవెల్లో తక్కువ ఉంటుంది మన వాళ్ళది. మేబీ జాబ్ లైఫ్ లో దే ఆర్ గుడ్ అట్ ఇట్, కానీ నేను ఈ సోషల్ లైఫ్ లో చెప్తున్నా, క్లబ్స్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ, నేను మేబీ ఐ బీన్ టు ఎవ్రీ క్లబ్ అరౌండ్ ద వరల్డ్, అన్ని మేజర్ సిటీస్ లో. ఇండియన్స్ ఎవడన్నా ఒక ఇండియన్ అబ్బాయి వచ్చి మొత్తం రఫ్ ఆడించుండి అనేది చాలా రేర్ గా చూసిన. ఐ సీన్ వన్స్ ఆర్ ట్వైస్ వేర్ లైక్ మేబీ పంజాబీ గైస్, కపుల్ ఆఫ్ గైస్. కానీ మన వాళ్ళు వచ్చి లైక్ స్మూత్ గా అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు నవ్విస్తున్నారు, యూనో గెటింగ్ ఎ వన్ నైట్ స్టాండ్, సంథింగ్ లైక్ దాట్. అది వీఆర్ ఫార్ ఫ్రమ్ దట్. లైక్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ లైక్ ఫిట్నెస్, బాడీలు పెంచాలా, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ గ్రూమింగ్. నేనేమంటా అంటే మన స్లో మోషన్స్, మన హీరోలు స్లో మోషన్ నడుస్తున్నారు చూడు, ఆ స్లో మోషన్స్ ఒక జనరేషన్ ని ఉండగలిపినాయి అంట. వెళ్ళి ఏదైనా మన ఇండియన్ అబ్బాయిల ప్రొఫైల్స్ చూడు, ఒక పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమా వెనకాల మ్యూజిక్ పెడతారు, స్లో మోషన్ లో వీడియోలు పెడుతుంటారు, లేకపోతే ఒక బైక్ మీద కూర్చొని శూన్యంలో చూస్తుంటారు. ఎందుకు? యాటిట్యూడ్.
అదే యాటిట్యూడ్ అంటే నిన్ను డెవలప్ చేసుకుని వస్తావు రా భయ్. వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ సినిమా హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఒక రే బ్యాన్ కలర్ పెట్టేసి శూన్యంలో చూస్తే ఏం వస్తుంది? Yeah. సో ఐ థింక్ ద థింగ్ ఇస్ వీ హ్యావ్ టు లెట్ గో అవర్ లేజినెస్. Yeah. అది పెళ్లి అయిన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ. సో వీ హ్యావ్ టు స్టాప్ గివింగ్ దట్ రీజన్స్ కి డబ్బులు ఉంటే చాలు, డబ్బులు ఉంటే అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, Mhm. అది ఇది. ఐ థింక్ వీ హ్యావ్ టు లెట్ గో. Yeah. ఓకే, ఐ థింక్ వీ క్యాన్ ర్యాప్ అప్ హియర్. ఎవరో నాక్ Yeah. చేస్తున్నారు అక్కడ. ఎవరో టు వచ్చినట్టున్నారు గో ఇంటికి. బ్యాక్. ఎవరో చూడాలి. సో యూ గాట్ ఎనీథింగ్ ఎల్స్ టు యాడ్? No, no, no. Fine. I'm fine. Well, like, we can wrap it up. I think it's a good discussion. So, Yeah. అడిగిన టాపిక్స్ we can do more. Okay, చలో, we'll catch up later, Okay, man. bro. Chalo. Right. తలుపులు Right. బద్దలు కొట్టేలా ఉన్నారు వాళ్ళు. Okay. చలో, Okay. bye. Bye. Bye.